ఈరోజు మన ముందున్న ప్రశ్న ఒక అమ్మాయి నుంచి వచ్చింది. యాక్చువల్గా ఇది అబ్బాయిల ప్రశ్న. వాళ్ళ అన్నయ్య కోసం వాళ్ళ చెల్లి పంపించిందనమాట. ప్రశ్న ఏంటంటే, మా అన్నయ్య వదిన్ని చాలా బాగా చూసుకుంటాడు, టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తాడు, చెప్పాలంటే ఒక దేవతలా చూసుకుంటాడు. ఆ అమ్మాయి ఏ పని చెప్పినా కూడా వద్దు అనకుండా చేస్తాడు, ఏది కావాలన్నా తెచ్చిస్తాడు. ఇంత ప్రేమగా చూసుకున్నా కూడా వదిన డివోర్స్ నోటీస్ పంపించింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇది ఎందుకు జరిగింది అన్నది వీళ్ళ ప్రశ్న అనమాట. ఈ ప్రశ్న ఎట్లా ఉందో నేను చెప్తాను మీకు. ఇది వినటానికి చాలా రీజనబుల్గా మీకు అనిపించవచ్చు, అంతే కదా పాపం ప్రేమగా చూసుకుంటే డివోర్స్ ఎందుకు ఇస్తారు అని మీకు అనిపించవచ్చు. బట్ యాక్చువల్గా ఈ ప్రశ్న ఎలా ఉందంటే, మీకు కావాల్సిన వాళ్ళు ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, ఆపరేషన్ అయిపోయింది, లోపల నుంచి ఆ డాక్టర్ గారు ఆ సర్జన్ వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి కళ్ళజోడు తీస్తూ స్లో మోషన్లో మీకు మాట చెప్పారు. అదేంటంటే, పేషెంట్ని బతికించడానికి మేము చాలా కష్టపడ్డామండి, బట్ కుదరలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసామో మాకే తెలుసు, మాకు తెలిసిన పద్ధతులు మొత్తం వాడాం. ముందు మేము చేసిన పని ఏంటంటే పేషెంట్కి పాయిజన్ ఎక్కించాం, అయినా బతకలేదండి. ఆ తర్వాత మేము బాగా ఆలోచించి పేషెంట్ మీద ఒక దిండు పెట్టేసి గట్టిగా అదిమి అతన్ని బతికించాలని చూసాం, అయినా బతకలేదండి. అండ్ చివరిగా మేము చేసిన అటెంప్ట్, ఇంత పెద్ద బండరాయి తీసుకొని పేషెంట్ తల మీద కొట్టాం, అయినా బతకలేదండి. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావట్లేదు. అతన్ని బ్రతికించడానికి మేము ఏం చేయాలో అన్నీ చేసామండి, బట్ లాభం లేకపోయింది. ఇంత ట్రై చేసినా కూడా పేషెంట్ చనిపోయాడండి, సారీ అండి. ఇలా చెప్తే మీకు ఎలా ఉంటుంది? రిడిక్యులస్గా ఉంది కదా. వాట్ వాట్ పేషెంట్ని బతికించడానికి పాయిజన్ ఎక్కిస్తారా? పేషెంట్ని బతికించడానికి బండతో కొడతారా? క్రేజీగా ఉంది కదా. ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న కూడా ఇలాగే ఉంది. ఒక మనిషి చనిపోవడానికి ఏ పనులు అయితే చేయాలో ఆ పనులు మొత్తం చేసి బతికించడానికే చేశాం అని అనటం ఎంత రిడిక్యులస్గా ఉందో. ఒక అమ్మాయికి కోపం తెప్పించడానికి, చిరాకు తెప్పించడానికి, ఆ అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టించడానికి ఏ పనులు అయితే చేయాలో ఆ పనులన్నీ చేసేసి ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని ఈ అబ్బాయి కూడా అంటున్నాడు. ఆ అబ్బాయికి తెలియకుండానే చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశాడు. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసా? అతిగా ప్రేమించటం, దేవతలా చూసుకోవటం, చెప్పిన ప్రతి ఒక్క మాట వినటం. ఇది ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది కదా. అదేంటి ఇవన్నీ తప్పులు ఎలా అవుతాయి? ఇవన్నీ మంచి విషయాలే కదా, ఎందుకు రైట్ ఇది? వాట్సాప్లో ఎవరో ఒక అందమైన కొటేషన్ షేర్ చేశారు కాబట్టి ఇది కరెక్టా? వాట్సాప్లో స్టేటస్లు మీరు ఏవైతే చూస్తారో అవి రాసింది సైకాలజిస్టులు కాదు, కవులు. కవులు అంటే అబద్ధం చెప్పేవాళ్ళు. విషయం ఏంటంటే, ప్రేమిస్తే భార్య హ్యాపీగా ఉంటుంది అన్నది అసలు కరెక్ట్ కానే కాదు. టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తే భార్య మనల్ని వదిలి వెళ్ళిపోదు అన్నది అసలు రాంగ్ ఐడియా. మనందరికీ కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, వాటిని ఎప్పుడు మనం క్వశ్చన్ చేయం, ఎందుకంటే అవి వినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాంటి ఒక లైన్ ఏంటంటే, ప్రేమగా చూసుకుంటే భార్య హ్యాపీగా ఉంటుంది. కానీ నిజానికి ఎవరైతే భార్యను ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళే ఎక్కువ బాధపడతారు, వాళ్ళకే రిలేషన్షిప్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నేను మీకు దీని గురించి వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొద్దిగా మీకు ఇది రిసీవ్ చేసుకోవడానికి కాస్త టైం పట్టచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవ్వడానికి కాస్త ఇబ్బందిగా మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ స్టిల్ కొంచెం జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్, మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఐ ట్రై మై బెస్ట్. ముందుగా మనం కొన్ని విషయాల్ని, కొన్ని బేసిక్ అజంప్షన్స్ని మనం క్వశ్చన్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గీతా గోవిందం సినిమాలో ఒక సీన్ ఉంది, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందన్నయ్య వాడికి అని చెప్పేసి రష్మిక క్యారెక్టర్ విజయ్ క్యారెక్టర్ గురించి చెప్తుంది. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అని ఇట్లా అడుక్కుంటూ ఉంటాడు విజయ్ దేవరకొండ క్యారెక్టర్. అయితే అలా అడుక్కునే వాళ్ళు అంటే అమ్మాయిలకి ఇష్టం అని చెప్పి లాస్ట్లో సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ చెప్తుందనమాట, నీలాంటి వాడిని ఎవరు ఇష్టపడరురా, అసలు ఇంత ఓపిక్గా ఉన్నావో, అసలు నీలాంటి వాడిని ప్రతి ఒక్క అమ్మాయి ఇష్టపడుతుంది, అది ఇది అని చెప్పేసి ఓ లెక్చర్ ఇచ్చేస్తుంది అమ్మాయి. విషయం ఏంటంటే, మైండ్ సెట్ గురించి కానీ సైకాలజీ గురించి కానీ నాలెడ్జ్ లేకపోతే ఇట్లాంటి సినిమాలు అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఒక అమ్మాయి మాట మనం ఎంత వింటే ఆ అమ్మాయికి అంత నచ్చుతాము, ఆ అమ్మాయి వెంటపడి ఎంత తిరిగితే, ఆ అమ్మాయి చెప్పిన దానికల్లా తల ఊపేసేసి గప్చుప్గా ఎట్లాంటి గొడవ చేయకుండా కొద్దిగా కూడా రెసిస్టెన్స్ ఇవ్వకపోతే ఆ అమ్మాయికి మనం నచ్చుతాం అనేది ఈ సినిమాలో ఉన్న ఐడియా అనమాట. ఇది కరెక్ట్ కాదు. నేను రీసెంట్గా ఒకసారి నా పాత ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తుంది. లవ్ మ్యారేజ్, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయటకు వెళ్ళి చేసేసుకున్నారు, బట్ వాళ్ళు యాక్చువల్గా హ్యాపీగా ఉన్నారు, లక్కీలీ అంతా బాగా జరుగుతుంది. అయితే ఏంటి మీ హస్బెండ్ ఎలా ఉన్నాడు, ఏంటి కబుర్లు అని ఆ అమ్మాయితో అన్నీ మాట్లాడుతున్నా. అయితే మాటల సందర్భంలో ఆ అమ్మాయి ఒక చిన్న సెంటెన్స్ వదిలింది, వెంటనే రాసేసి పెట్టుకున్నాను నేను, మనకి ఎప్పుడో వీడియోకి పనికొస్తుందని. ఆ మాట ఏంటంటే, చాలా హ్యాపీగా అన్నమాట ఆ అమ్మాయి, మా ఆయన నా మాట అస్సలు వినడు తెలుసా, అస్సలు కొంచెం కూడా వినడు నేను చెప్పిన మాట. నాకు కాస్త అర్థం కాలేదు, ఇదేంటి ఏడవాల్సిన విషయానికి ఈ అమ్మాయి నవ్వుతుంది అని నేను అనుకున్నాను.
లెక్క ప్రకారం మా ఆయన నా మాట వినడు, అసలు ప్రాణం తీసేస్తున్నాడు, ఇట్లా ఏడుస్తూ చిరాగ్గా చెప్పాలి ఈ మాట. అలాంటిది అమ్మాయి చాలా హ్యాపీగా మా ఆయన నా మాట అస్సలు వినడు తెలుసా, ఒక్క మాట కూడా వినడు ఇట్లా చెప్తుంది. ఎక్కడో డిస్కనెక్ట్, అంటే మైండ్లో వైరింగ్ ఏమైనా పోయిందేమో అనుకున్నా. బట్ కొద్దిగా ఆలోచించి చూస్తే అసలు విషయం ఏంటని అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే అమ్మాయి ఒక అబ్బాయిని సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ లాగా భావిస్తుంది. అంటే అబ్బాయి ఒక ఉక్కు స్తంభంలో నిలబడితే అమ్మాయి వాడిని పట్టుకొని ఉండాలని అనుకుంటుంది. అంటే అబ్బాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అమ్మాయికి అంత నచ్చుతుంది. ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ని అమ్మాయి ప్రతిసారి టెస్ట్ చేస్తూ ఉంటుంది. 24 గంటలు ఆడవాళ్ళు మగాళ్ళని టెస్ట్ చేస్తూనే ఉంటారు. అంటే మనకి ఎంసెట్ పరీక్షలు, నీట్లు, జేఈలు ఇవన్నీ కావు, దానికన్నా దాని బావులని టెస్ట్ అనమాట. 24 hours రన్ అవుతూనే ఉంటుంది ఆ టెస్ట్. రిలేషన్షిప్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చచ్చే వరకు ఆ టెస్ట్ రన్ అవుతూనే ఉంటుంది. ఆ టెస్ట్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఎడం వైపు వెళ్ళాలనుకున్నారు, యూ వాంట్ గో లెఫ్ట్ సైడ్. అమ్మాయి ఏముంటుందంటే మీ లోపల ఉన్న ఆ కాన్ఫిడెన్స్, మీరు అసలు లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నారో లేదా అని తెలుసుకోవడానికి కావాలని అమ్మాయిలు కుడివైపు వెళ్తూ ఉంటారు. మీరు ఇటు అంటే అటు అంటారు, అటు అంటే ఇటు అంటారు. ఎగ్జాక్ట్గా మిమ్మల్ని ఆపోజిట్ డైరెక్షన్లో లాగాలని చూస్తారు. ఆ టైంలో కనుక మీరు ఆ అమ్మాయి చెప్పింది కదా అని కుడివైపు తిరిగారంటే గయ, అంటే నేను కుడివైపు అంటే కుడివైపు వస్తాడు, ఎడమవైపు అంటే ఎడమవైపు వస్తాడు, ఇట్లా పోదాం స్ట్రైట్గా అంటే స్ట్రైట్ వెళ్ళిపోతాడు. వీడికంటూ ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ లేదు అన్న విషయం అమ్మాయికి అర్థమైపోద్ది. ఎవరైనా సరేనండి వేరే వాళ్ళ అభిప్రాయాలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారంటే వాళ్ళకంటూ ఒక క్లారిటీ లేదని అర్థం. అది కరెక్ట్ డెసిషనా కాదన్న సంగతి తర్వాత. నేను ఎడం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు దిస్ ఇస్ మై డైరెక్షన్, ఎంతమంది ఎటువైపు లాగినా కూడా నేను ఇటువైపు వెళ్ళకూడదు. సో అమ్మాయిలు కాన్స్టెంట్గా మనం ఎంత బలంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం అన్న విషయం టెస్ట్ చేస్తారు. ఎడం వైపు అంటే ఆ అమ్మాయి ఎంత లాగాలని చూసినా కూడా, ఎంత డ్రామా క్రియేట్ చేసినా కూడా నేను ఇటే పోతా, దిస్ ఈజ్ మై డైరెక్షన్ అని మీరు బలంగా చెప్తే అమ్మాయి హ్యాపీగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యింది. అమ్మయ్య వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలుసు. సో మీ డెసిషన్ మేకింగ్, మీ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు దాని మీద మీకున్న కన్విక్షన్, అది అమ్మాయి ప్రతి సెకండు చూడాలనుకుంటుంది. తనకెటు కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే నేను ఏం చేయాలని చాలామంది కాన్ఫిడెన్స్ ఉండదు అమ్మాయిలకి. అంటే లైక్ డిసైడ్ చేసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి ఇటా అటా అని. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే గోదావరి సినిమాలో 2 అమ్మాయిలు ఉంటారు. ఒక అమ్మాయి కమలిని ముఖర్జీ హీరోయిన్, ఇంకొక అమ్మాయి పేరు నాకు తెలియదు, సెకండ్ హీరోయిన్. సుమంత్ క్యారెక్టర్కి మరదలు అనమాట. ఇద్దరిలో మీరు చూస్తే ఒక అమ్మాయి మస్తు కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ మైండెడ్ అనమాట, చాలా హెడ్ వెయిట్ బాగా బీభత్సంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఆంటర్ప్రెన్యూర్, ఏం చేయాలి అన్న క్లారిటీ అమ్మాయికి బీభత్సంగా ఉంటుంది. నేను ఇటు వెళ్తానంటే ఇటే వెళ్తాను, ఎవరైనా అటు ఇటు లాగాలని చూసినా కూడా గోల్ పెట్టేస్తుంది, హీరోయిన్ అనమాట. ఇంకొక అమ్మాయి ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. లడ్డూ తినాలా, జాంగ్రీ తినాలా, బావని పెళ్లి చేసుకోవాలా, అమ్మ నాన్న చెప్పిన సంబంధం పెళ్లి చేసుకోవాలా, ఇట్లా అన్నిట్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉంటారు. అంటే ఏం చేయాలో నిర్ణయించుకోలేక 2-3 విషయాల మధ్యలో అటు ఇటు అంతర్మదనం ఉంటారు చూసారా, ఎప్పుడు ఆ డైలమాలో ఉంటారు. ఆ డైలమాలో ఉన్న అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే దారి చూపించే మగాడు. నేను ఇటు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, వాడు అట్టే పోతాడు. ఎంతమంది అటు ఇటు లాగినా కూడా వాడు అటు ఇటు బెండ్ అయిపోకుండా స్ట్రైట్కి వెళ్తాడు. సో మీరు ఎన్నిసార్లు అమ్మాయికి కాన్ఫిడెంట్గా నేను ఇట్లా అనుకుంటున్నాను ఇదే పోతా, నువ్వు చెప్పిన దానికి పోనంటే షీల్ యాక్చువల్లీ ఫీల్ గుడ్, తను ఎంజాయ్ చేస్తుంది. మనకి ఇది వినటానికి చాలా వింతగా అనిపించవచ్చు. అంటే భార్య చెప్పిన మాట వినకపోతే తను ఎంజాయ్ చేస్తా అంటే నాట్ ఇన్ ఎవ్రీ కేస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎస్. ఇప్పుడు ఒక పెద్ద మ్యాసివ్ డెసిషన్ తీసుకుంటున్నారు, ఉదాహరణకి మీ ఆస్తులు మొత్తం అమ్మేసి స్టాక్ మార్కెట్లో మీరు పెట్టాలనుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి వద్దంటుందంటే దాని యాక్చువల్గా అది నిజం, తను నిజంగానే వద్దంటుంది. ఆ పర్టికులర్ కేసులో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమ్మాయి భయపడిపోయి వద్దు ఇంత రిస్క్ చేయొద్దంటే దాని అర్థం నిజంగా నో అని. బట్ ఇంకొన్ని సందర్భాల్లో మీరు ఇటు పోతాను అన్నప్పుడు ఇటు వెళ్దాం అని చెప్పి అమ్మాయి అంటుందంటే దాని అర్థం ఏంటి, ఆ అమ్మాయి జస్ట్ టెస్టింగ్ చేసుకుంటుంది, మీరు నిజంగా ఇటు వెళ్ళాలనుకుంటున్నారా, మీకు ఆ దమ్ ఉందా లేదా. సో షీ వాంట్ టు నో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ విత్ యువర్ డైరెక్షన్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్. సో ఇది ఒక అమ్మాయి కోరుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గమనించి చూస్తే ఒక అమ్మాయి కనుక మిమ్మల్ని కాలుకేసుకున్న చెప్పులా ట్రీట్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయి చూస్తుంది ఎంతవరకు వీడు నన్ను భరిస్తాడు, మీ బ్రేకింగ్ పాయింట్ ఏంది, మీరు ఎప్పుడు బ్రేక్ అయిపోయి ఇంకా అయిపోయింది, నేను నిన్ను భరించాను ఇంతవరకే భరిస్తా, ఇక దొబ్బే. ఈ మాట అంటే అమ్మాయి యాక్చువల్గా చాలా ఎంజాయ్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సినిమాల్లో ఎగ్జాంపుల్ చెప్పానని అనుకోకండి, ఇది సినిమాలో తప్పులని అనుకోకండి. ఎప్పుడో వన్స్ ఇన్ అ బ్లూమ్ ఉండే వాళ్ళు యాక్యురేట్గా 1-2 మంచి మంచి పాయింట్లు పెడతారు. జెర్సీ సినిమాలో మీకు నాని క్యారెక్టర్ ఉంటుంది కదా, నాని క్యారెక్టర్ని శ్రద్ధా శ్రీనాథ్ కొడుతుంది, లైక్ ఒకసారి చెంప పెళ్ళి మనకు కొట్టుతుంది అనమాట, కొట్టేసేసి ఏడ్ చేస్తుంది. తర్వాత కొట్టినా కూడా నాని ఇట్లా సైలెంట్గా ఇట్లా తలదించుకొని ఉంటాడు. ఆ టైంలో ఆ అమ్మాయి చాలా చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. నేను ఇంత రెచ్చగొట్టినా కూడా వీడి లోపల నుంచి మగాడు బయటికి రాడేంటి, వీడు నన్ను ఎదిరించడేంటి, నన్ను ఆపడేంటి
అంటే నేను ఎంత బుల్లీ చేసినా, వాడిని ఎంత ఆడుకున్నా కూడా వాడు నోరు మూసుకొని ఉంటాడేంటి? ఇట్లాంటి వాడితో నేను స్ట్రాంగ్గా ఎలా ఫీల్ అవుతాను? రేపు ఎప్పుడైనా బయటికి వెళ్తాను నేను, ఇంకొకటి ఎవడో నా మీదకి వస్తాడు, అప్పుడు కూడా ఇట్లాగే కూర్చుంటాడా? లైఫ్లో 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్కి వాడు వీక్గా ఇలా తలదించుకొని కూర్చుంటాడా? లాగిపెట్టి 2 కొట్టడేంటి, నన్ను తిరిగి కొట్టడేంటి? ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ అది, ఆ పర్టికులర్ క్యారెక్టర్ది. ఆ టైంలో కనుక నాని లాగిపెట్టి ఒకటి కొట్టడానికి చెయ్యి ఎత్తితే చాలు, కొట్టడానికి చెయ్యి ఎత్తినా కూడా భార్య క్యారెక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే అక్కడ కొట్టించుకోవడం, డొమెస్టిక్ వైలెన్స్, ఈ దరిద్రాన్నంతా తీసుకురాకండి. కొట్టడానికి రకరకాల కాంటెక్స్లు ఉంటాయి. అదే పనిగా ప్రతిరోజు కొడుతుంటే వాడి యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా ఈ అమ్మాయి మీద తీర్చుకుంటుంటే మనం దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అనొచ్చు. వీడి రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి కొట్టడం కానీ, లేకపోతే కొడతాను అని చెప్పి బెదిరించడానికి చేయెత్తినా కూడా అది ఒక కంప్లీట్ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో ఈ పర్టికులర్ కేసులో నాని కనుక చేయెత్తినా కొట్టినా కూడా అమ్మాయి చాలా హ్యాపీగా ఉండేది. అండ్ మేబీ ఆ రోజు బీభత్సమైన సెక్స్ కూడా జరిగేదేమో. ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, మస్త్ ఎంజాయ్ చేస్తారు. అబ్బాయి కనుక ఎదురు తిరిగిన అబ్బాయిలో సింహాన్ని కనుక వాళ్ళు చూస్తే దే విల్ లవ్ ఇట్. అండ్ ఇంకొకటి మీరు గమనించారు లేదో, ఒక్కోసారి అమ్మాయిలు అకారణంగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు, ఏముండదు. ఎందుకు అలా చేస్తారు? 1,00,000 రీజన్స్ ఉంటాయి, బట్ అందులో ఒక రీజన్ చెప్తాం మనం. మిగతా నెక్స్ట్ వీడియోస్లో 1,00,000 రీజన్స్ చెప్పుకుందాం, బట్ ఇప్పుడు ఒక రీజన్ చెప్తాను. ఏమవుతుందంటే, గొడవ కావాలని పెట్టుకున్న తర్వాత మీరు ఆ అమ్మాయిని బుజ్జి బంగారం అని చెప్పేసి ప్యాంపర్ చేయడానికి దగ్గరికి వెళ్తారు. ఈ మేకప్ ఉంటుంది చూసారా, అంటే గొడవ అయిన తర్వాత ఆ మేకప్ సెక్స్ అవ్వచ్చు, ప్యాంపర్ చేయడం అవ్వచ్చు, బుజ్జి బంగారం బతిలాటం అవ్వచ్చు, ఇలాంటి ఎమోషన్ని వాళ్ళు ఇష్టపడతారు. దీనికోసం కావాలని గొడవ పెట్టుకుంటారు. జస్ట్ గొడవ అయిన తర్వాత జరిగే ఆ ప్యాంపరింగ్, ఆ మేకప్ సెక్స్ కోసం అది కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది. మామూలు సెక్స్ కన్నా కూడా గొడవ అయిన తర్వాత జరిగే సెక్స్ అనేది చాలా ఇంటెన్స్గా ఉంటుంది. దానికోసం వీళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటారు. సో ఇట్లాగా ఆ అమ్మాయి గొడవ పెట్టుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అమ్మాయికి గొడవ ఇవ్వకుండా కనుక సైలెంట్గా ఇట్లా కూర్చున్నారనుకోండి, మీరు ఆ అమ్మాయికి ఒక డెడ్ బాడీని ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంటే షీ నీడ్ అన్ యాక్టివ్ హ్యూమన్ బీయింగ్ టు వర్క్ విత్. జస్ట్ ఒక జీవోత్సవంలాగా అట్లా పడిపోయి నువ్వేం చెప్పినా వింటాను, నీతో గొడవ పెట్టుకోను, నేనేం చేయను అని ఒక ఎమోషన్ లేకపోతే కనుక వాడికి ఆ అమ్మాయికి 90% సెట్ కాదు. అండ్ మీకు ఇంకొన్ని కాంటెక్స్లలో అంటే అమ్మాయిలకు అసలు ఎమోషన్స్ అనేవి ఒక రేంజ్లో ఉంటాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు ఎందుకు దెబ్బ అయిపోతారు రిలేషన్షిప్లో అని. ఉదాహరణకి ఒక అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ అమ్మాయి మాటల సందర్భంలో ఏముందంటే, నాకు ప్యారిస్ వెళ్ళాలనుంది మన హనీమూన్కి అని చెప్పేసి అని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చెప్తుంది. ఇక్కడ వీడు చాలా మంచోడు ఈ అబ్బాయి. వాడు ఏం చేస్తాడంటే, ఓకే ప్యారిస్ వెళ్ళాలనుంది కదా, సరే వెళ్ళిపో, నేను తర్వాత మాట్లాడుతాను, అమ్మాయిని పంపించేస్తాడు. వీడు ఒక పెద్ద పేపర్ తీసుకొని పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తాడు. నా గర్ల్ ఫ్రెండ్కి ప్యారిస్ వెళ్ళాలని ఒక పెద్ద హెడ్లైన్ రాసుకుంటాడు. ప్యారిస్ వెళ్ళడానికి నాకు కావాల్సినవి ఏంటి, నాకు ఇప్పుడు ఎంత వస్తుంది శాలరీ, 50,000 రూపాయలు శాలరీ వస్తుంది, దీంట్లో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత సేవింగ్స్ అవుతాయి, సో దీంట్లో నేను ఇంత పక్కన పెట్టుకోవాలి, ఇంకో పని చేయాలి, నేను ఓవర్ టైం పని చేస్తా, పర్సనల్ ప్రాజెక్టులు తీసుకుంటా, ఏమన్నా సేవింగ్స్ ప్లాన్స్ ఇంకొన్ని బెటర్ ప్లాన్స్ కోసం చూస్తా. ఇట్లాగా వాడు ఒక పెద్ద ప్లాన్ వేసేస్తాడు, ఎలాబరేట్ ప్లాన్. వీడు ఒక ప్రాక్టికల్ గై, వీడు ఒక మంచోడు. ఈ ప్రాసెస్లో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తాడు. ఆ అమ్మాయిని ప్యారిస్ తీసుకెళ్లడం కోసం వీడు ప్రతిరోజు సాయంత్రం 2 గంటల పాటు ఆఫీస్లో ఓవర్ టైం చేస్తాడు, పర్సనల్ ప్రాజెక్టులు చేస్తుంటాడు. ఆ అమ్మాయి ఫోన్ చేస్తే అతడు ఇదంతా వాడు అమ్మాయి కోసమే చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా వాడు చేస్తున్నాడు కదా. ఆ అమ్మాయి ఏమంటది, నాకు అసలు టైం ఇవ్వట్లేదు, నాకు టైం స్పెండ్ చేయట్లేదు అంటది. మంచి వాళ్ళు రిలేషన్షిప్లో ఇబ్బందులు పడటానికి కారణం ఇదే. వాళ్ళు అన్నీ లిటరల్గా తీసుకుంటారు. మంచోళ్ళు, ప్రాక్టికల్గా ఉన్నోళ్ళు, ఓకే ఈ అమ్మాయికి ఇది కావాలంట, నేను ఇది ఇచ్చేస్తాను అని ఒక పెద్ద ప్లాన్ వేసేస్తారు. ఇది తప్పు. అదే ప్లేస్లో ఒక ఎదవ ఉన్నాడు అనుకోండి, అంటే ఒక ప్లే బాయ్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నాకు ప్యారిస్ వెళ్ళాలని నన్ను గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. ఈ ఎదవ ఏం చేస్తాడంటే, ప్లే బాయ్ లాంటి వాడు మనసులో నవ్వుకుంటాడు, పిచ్చి మోహంది ప్యారిస్ వెళ్ళిద్దంట అని ఇట్లా నవ్వుకొని బయటకి ఏమంటాడు తెలుసా, నా దగ్గర కనుక డబ్బులు ఉంటే నేను ప్యారిస్ కాదు చంద్రమండలానికి తీసుకెళ్తాను, నేను ఈఫిల్ టవర్ పైన మనకు ఒక సపరేట్ బెడ్రూమ్ కట్టిస్తాను, నేను అక్కడ ఓపెన్ మొత్తం అంతా లైక్ చుట్టూతా ఆకాశము, పక్షులేసే రెట్టలు, ఇట్లాగా అన్నీ అరచేతిలో వైకుంఠం చూపించేస్తాడు. ఆ అమ్మాయికి మత్తు మాటలు చెప్తే చాలు. మంచోడికి ఆ సంగతి తెలీదు, ఎదవలకు ఆ సంగతి తెలుసు. అమ్మాయిలకి చెప్పాల్సింది మత్తెక్కిచ్చే మాటలు. అమ్మాయికి ఆ కాంటెక్స్లో కావాల్సింది అరచేతిలో వైకుంఠం, నిజం కాదు. చాలామంది మంచోళ్ళు, నిజంగా ఆలోచించేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎదవలు ఏం చేస్తారు, అరచేతిలో వైకుంఠం చూపించి వదిలేస్తారు. ఎదవలే ఇలాంటి సిచ్యువేషన్స్లో బాగా డీల్ చేస్తారు అమ్మాయిలతో. మంచోళ్ళకి అదంతా తెలియదు, వాళ్ళు సీరియస్గా ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఒక మంచి థ్రిల్ ఇవ్వాలి, 3 ఏళ్ల తర్వాత నేను ప్యారిస్ తీసుకెళ్ళాలి, ఇట్లా బడ్జెట్ చేయాలి. గయా ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా ఉంటారో అమ్మాయిల విషయంలో, వాళ్ళ ఎమోషన్స్కి అపీల్ అవ్వకుండా ఎప్పుడైతే లాజికల్గా ఆలోచిస్తారో మీరు ఫసక్.
ఈ అబ్బాయి కేసులో నాకు మెయిన్ కనిపించింది ఏంటంటేనండి, ఈ అబ్బాయి అమ్మాయిని మరీ ఎక్కువ నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఏమన్నా కూడా తలూపేశాడు. ఆ అమ్మాయి లోపల నుంచి ఎమోషన్స్ బయటకు తీయటం కాకుండా అసలు ఆ అమ్మాయికి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ అమ్మాయి కోపడటానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. గైమని అరిచిద్ది, గట్టిగా అరిసిద్ది, దానికి ఛాన్స్ ఇవ్వాలి. మీరు కూడా కొద్దిగా అరవాలి, మీరు ఫైట్ చేయాలి, మళ్ళీ సాయంత్రం ఏం జరిగినట్టు మాట్లాడుకోవాలి. ఇదంతా వీడికి తెలియదు. అమ్మాయి ఏం తిట్టినా కూడా వీడు రివర్స్గా తిట్టకుండా, రివర్స్లో మళ్ళీ గట్టిగా మాట్లాడకుండా, సరే నువ్వేం చెప్తే అలా, ఇంకేం మాట్లాడిద్ది అమ్మాయి. ఆ అమ్మాయికి ఎమోషన్స్ అనేవి బయటికి రావడానికి మనం ఒక అవకాశం ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అబ్బాయిలు అమ్మాయిలకి ప్రశాంతత ఇవ్వాలనుకుంటారు. ప్రశాంతత అనేది అమ్మాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. దీనికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్బాయిలు ఒక నీటి కొలను అనుకోండి, మనకి గుడిలో ఒక చిన్న వాటర్ బాడీ ఉంటుంది. తామర పువ్వులు, నాచు, కప్పలు, చిన్న వాటర్ బాడీ తెలుసు కదా మీకు, కొలను అంటారు. అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అక్కడే అట్లా ఫ్రీగా చక్కగా అట్లాగా నీళ్లు కొంచెం లైట్గా కదులుతూ అలా ఉంటుందన్నమాట. మన లోపలికి రాయేసినా కూడా మెల్లిగా కొలను సెటిల్ అయిపోతుంది. అబ్బాయిలు అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే సాల్వ్ చేసుకొని కామ్ అయిపోవాలి, రిలాక్స్ అయిపోవాలి, చిల్లుగా ఉండాలని అనుకుంటారు. ఈ కొలను పోయి ఒక సముద్రాన్ని ప్రేమిస్తుంది. సముద్రం అమ్మాయిల ఎమోషన్స్, అలలు, సునామీలు, సముద్రం లోపల ఉన్న అగ్ని పర్వతాలు, అమ్మాయిల ఎమోషన్స్ ఒక సముద్రం రేంజ్లో ఉంటాయి. ఈ కొలను వెళ్ళి సముద్రాన్ని మార్చాలనుకుంటుంది. కొలంలో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. సముద్రంతో చెప్తాయి, ఇదిగో నేను కామ్గా ఉన్నాను, కామ్గా ఉంటే సమ్మగా ఉంటుంది, నువ్వు కూడా కామ్గా ఉండు అని సముద్రాన్ని కామ్ చేయాలని కొలను చూస్తుంది. చివరికి ఏమవుతుంది, సముద్రంలో కొలను అడ్రస్ లేకుండా పోతుంది. అబ్బాయిలు ఎప్పుడైనా సరే అమ్మాయిలకి ప్రశాంతత అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు కనుక మీ పక్కనుంటే వాళ్ళకి ప్రశాంతత ఇవ్వాలి అని అనుకోకండి. వాళ్ళ లోపల నుంచి వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని మనం బయటకు తీసే పనిలో ఉండాలి. అబ్బాయిని కనుక హ్యాపీగా ఉంచాలంటే అమ్మాయిలు వాడిని 2 విషయాల్లో హ్యాపీ చేయాలి. ఒకటి సెక్స్, వాడిని సెక్షువల్గా కంటెంట్ ఉంచాలి, ఆడు హ్యాపీగా ఉంటాడు. రెండో విషయం, వాడిని కొద్దిగా అర్థం చేసుకోవాలి. అమ్మాయిల విషయాల్లో వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే వాళ్ళని జస్ట్ ప్రేమిస్తే సరిపోదు, వాళ్ళ మీద కోప్పడాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి. ఇది ప్రూఫ్తో చెప్తున్నా. ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి, నా హస్బెండ్ పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాతో గొడవ పడలేదు, చెప్పిన ప్రతిదానికి తలాడిచ్చేసాడని డివోర్స్ అడిగింది. ఒక్క ఫైట్ కూడా లేదంట. ఫైట్ లేదనే కారణంతో ఆ అమ్మాయి డివోర్స్ ఇచ్చింది. గూగుల్ చేయండి, కుదిరితే నేను దాని స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఓకే, అమ్మాయి లోపల నుంచి ఎప్పుడైనా సరే కోపాన్ని బయటికి తీయాలి, హ్యాపీనెస్ బయటికి తీయాలి, భయాన్ని బయటికి తీయాలి, అండ్ అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ని ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేసేలా చేయాలి. మీకు ఒక సింపుల్ ఫార్మాట్ చెప్తా. అదేంటంటే, సోమవారం పూట ఆ అమ్మాయిని తిట్టండి. తిట్టండి, విసిగించబాక, దుబ్బే. ఇది సోమవారం. మంగళవారం పూట ఆ అమ్మాయిని బుజ్జి బంగారం అని చెప్పి బతిలాడండి, ఆ అమ్మాయితో కూర్చోండి, అమ్మాయి భుజాల మీద చేతులు వేయండి, అమ్మాయిని కిస్ చేయండి, అమ్మాయిని టీజ్ చేయండి. అండ్ తర్వాత ఆ అమ్మాయికి గైడ్ చేయండి, ఏదైనా ఒక విషయంలో అమ్మాయికి సపోర్ట్ చేయండి. అండ్ 4 తర్వాత వాట్ ఎవర్ షిట్, బుధవారం తర్వాత ఏంటో కూడా మర్చిపోయాను నేను, గురువారం వాట్ ఎవర్ 4వ రోజు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ అమ్మాయికి మీరు ఒక అమ్మాయిని భయపెట్టాలి. ఒక స్కేర్ ఫ్యాక్టర్ ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి. తర్వాత మళ్ళీ అమ్మాయికి ధైర్యం చెప్పాలి. ఇట్లాగా రోజుకు ఒక ఎమోషన్ని ఆ అమ్మాయి లోపల నుంచి బయటకు తీసేస్తూ ఉండాలి. ఆ అమ్మాయి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటట్టు మీరు అమ్మాయికి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎమోషన్స్ని అమ్మాయి లోపల నుంచి బయటికి లాగేస్తారో, యూ హ్యావ్ టు మేక్ హర్ ఎగ్జాస్టెడ్ ఎమోషనల్లీ. అది ఎప్పుడు చేస్తారో అప్పుడు మీ రిలేషన్షిప్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది. మామూలుగా మనం ఆనందంగా ఉన్న అమ్మాయి అంటే ఇట్లాంటి ఒక ఫేస్ ఊహించుకుంటాం, బట్ నిజానికి ఈ ఫేస్ ఎప్పుడు అమ్మాయిలకి వర్కౌట్ కాదు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి, నార్మల్ ఒక కంటిన్యూస్ స్టేట్లో ఉండటానికి ఇష్టపడరు. వాళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఎందుకు అని నేను అంటున్నానంటే, మనం ప్రీ హిస్టారిక్ టైమ్స్లో కనుక చూసుకుంటే అమ్మాయిలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటే వాళ్ళు బతికుంటారు. వాళ్ళు ఎప్పుడు మెంటల్గా యాక్టివ్ ఉండాలి. అంటే ఎటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏ మగాడు వచ్చి అటాక్ చేస్తాడో, రేప్ చేస్తాడో తెలియదు. అందుకని వాళ్ళ మైండ్ ఎప్పుడు యాక్టివ్గా పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కామ్గా ఉండనే ఉండరు. ఖాళీగా కూర్చున్నా కూడా 100 విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. కుక్కర్కి ఎన్ని విజిల్స్ వచ్చినాయి, గడేసి వచ్చానా లేదా, తాళం పెట్టానా లేదా, అక్కడ నేను పెట్టాల్సిన వస్తువు పెట్టాను లేదా, ఇట్లాగా ఎప్పుడు మైండ్ ఏదో ఒక విధంగా యాక్టివ్గా ఉంటుంది. మీరు ఒక అమ్మాయిని ఎంత ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోపెట్టినా కూడా ఆ అమ్మాయి ఏదో ఒక విధంగా కొత్త విషయాలు ఆలోచించి వరి అవ్వటం, లేదంటే లేని చోట ప్రాబ్లమ్స్ని వెతికి తెచ్చుకోవటం, 24 గంటలు వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే ఒకప్పుడు అమ్మాయిల్ని స్ట్రెస్ అనేది బతికించేది.
ఈ భయంగా దిగులుగా అన్ని వైపులు చూసుకుంటూ టెన్షన్గా వాళ్ళు బతికేవాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం. ఇప్పుడు కూడా మీరు ఒక కామ్ ప్లేస్లో పెట్టినా కూడా ఒక అమ్మాయి ఏదో ఒక ప్రాబ్లం పట్టుకుంటుంది, ఇదేంటి అలా ఉంది, అదేంటి ఇలా ఉంది అని ఏదో ఒకటి లేపుతూ ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయికి గనక ఆ అమ్మాయి యొక్క ఎమోషన్స్ని స్టిమ్యులేట్ చేయకుండా కామ్ చేయాలని చూసారనుకోండి, ఆ అమ్మాయి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్కి మీరు ఒక ప్లే గ్రౌండ్ కనుక తయారు చేయకపోతే, మీరు కామ్గా ఉంటే ఆ అమ్మాయి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది బయటికి రాదు. అది కనుక మీరు చేయకపోతే మీరు గయా. చాలామంది ఏం చేస్తారంటే, నీకు డబ్బులు ఇచ్చాను, కావాల్సినట్టు ఖర్చు పెట్టుకోమన్నాను, తిని కూర్చోమన్నాను, నీ బాధ ఏంటి, ఇంకా ప్రాబ్లమ్స్ వెతుకుతుంటావేంటి. సపోజ్ అమ్మాయి బ్యాంక్లో ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంది, నచ్చినట్టు కొనుక్కో, ఏది కావాలంటే అది చేసుకొని వదిలేసి మీరు అమ్మాయిని పక్కొచ్చారు. వాషింగ్ మిషన్ చెడిపోయింది అని కూడా అమ్మాయి ఏడవగలదు. లెక్క ప్రకారం ₹1,00,00,000 బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ చెడిపోవడం పెద్ద విషయం కాదు. కానీ ఆ రీజన్తో కూడా ఒక అమ్మాయి ఏడవగలదు. నేను చూశాను. అంటే నాకు ఇవన్నీ ఉన్నాయి కదా అన్న క్యాల్కులేషన్ ఉండదు. ఏడవటం, ఏదో ఒక విధంగా మైండ్ని యాక్టివ్ పెట్టుకోవటం. ఎవరి దగ్గర అయితే ఎమోషన్స్ ఉండవో, ఎవరైతే ప్రాక్టికల్గా లాజికల్గా ఉంటారో, ఎవరైతే ఒక అమ్మాయి యొక్క ఎమోషన్స్ని బయటికి లాక్కుండా అలాగే వాళ్ళని వదిలేస్తాడో, వాళ్ళు ఏ రిలేషన్షిప్కి పనికిరారు అమ్మాయిలతో. అంటే ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ని బయటికి తీసుకురాలేని వాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది, పెళ్ళిళ్ళు అవి చేసుకోకుండా. ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలంటే లాజిక్ని పక్కన పెట్టేసేసి, లాజిక్ని మర్చిపోయి మీరు పెళ్లి చేసుకోండి. మీరు ప్రాక్టికల్గా లాజికల్గా ఎమోషన్స్ లేకుండా కుదిరినంత కామ్గా ఉండాలని అనుకుంటే మాత్రం మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ అబ్బాయి కూడా చేసిన పని ఏంటంటే, ఈ అమ్మాయిని మరీ పైన పెట్టేసేసి ఆ అమ్మాయికి ఒక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లేదంటే ఆ అమ్మాయికి ఆ కోపం అనే దాన్ని బయటికి రానివ్వకుండా కామ్గా ఊరుకున్నాడు. ప్రశాంతత అనేది అమ్మాయిలకి పనికి రాదు. వాళ్ళు నోటితో అడుగుతారు ప్రశాంతతని, నాకు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తమే కానీ వాళ్ళ చేతలు కనుక మీరు గమనిస్తే వాళ్ళకి నచ్చదు ప్రశాంతత అనేది. దే హ్యావ్ టు బీ యాక్టివ్. చెప్పా కదా, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అది, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఉండాలి. అండ్ అమ్మాయి ఎమోషన్స్ని కొద్దిగా ట్రిగ్గర్ చేయమంటే అందులో టెన్షన్ కూడా ఒక ఎమోషన్. అమ్మాయిని టెన్షన్ పెట్టడం కూడా ఇంపార్టెంట్ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, సపోజ్ ఒక 10 రోజులు వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఆఫీస్ స్టాఫ్, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వెళ్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, భర్త 10 రోజులు వెకేషన్కి వెళ్తున్నాడు కాబట్టి వెకేషన్కి వెళ్ళే ముందు ఆ అమ్మాయికి టెన్షన్ వచ్చేస్తుంది. అంటే విపరీతమైన టెన్షన్ వస్తుంది. అక్కడ అంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉన్నారు, ఏం జరిగిద్దో, అందరూ హోటల్ రూమ్స్లో ఉంటున్నారనే ఒక భయం చొప్పున విపరీతంగా వీడికి సెక్స్ అనే దాన్ని ఇచ్చేసి పంపించింది. అంటే ఒక బలమైన మార్కేసి పంపిస్తుంది. మామూలుగా ఒక చిన్న టిప్ అందరికీ, మామూలుగా మీ వైఫ్ ఏదైనా ఒక సెక్స్లో ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ చేయను అంటే కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే, వెకేషన్కి వెళ్ళే ముందు అడగండి, ఆ అమ్మాయి నార్మల్గా వద్దు అన్న విషయం చేస్తుంది. ఆ పర్టికులర్ టైంలో వెకేషన్ అప్పుడు మీరు ఏదైతే వద్దంటారో పెద్దగా గోల్ చేయక్కర్లేదు, అల్లరి చేయక్కర్లా, నాకు ఇది కావాలి అనగానే అమ్మాయి చేసేస్తుంది. అంటే వెకేషన్ ముందున్న టైం, మీరు దూరం అవుతున్న టైంలో అమ్మాయి ఫుల్ టెన్షన్లో ఉంటుంది, వీడు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు, ఏం జరిగిద్దో అని. అందుకని ఏంటంటే ఆ టైంలో మీరు ఏం చెప్పినా కూడా కొద్దిగా వల్నరబుల్ స్టేట్లో ఉంటారు. మీకు ఏమైనా కావాలంటే పనులప్పుడు కానిచ్చేసుకోండి, ఓకే. అండ్ ఇంకొకటి, ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేయండి. అంటే ఇదొక టెన్షన్, అంటే మీరు వెకేషన్కి వెళ్ళే ముందు ఇదొక నార్మల్గా క్రియేట్ అయ్యే టెన్షన్. ఇంకొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఏదన్నా జరుగుతుందేమో అన్న ఒక చిన్న అనుమానం క్రియేట్ చేయండి. ఏమి చేయకండి, ఓకే, డోంట్ బీ అన్ఫెయిత్ఫుల్ వాట్ ఎవర్, అది మీ వేరే వాళ్ళతో అఫేర్లు పెట్టుకో ఇట్లాంటివి చేయకండి. బట్ అఫేర్ జరుగుతుందేమో, జరగడానికి ఛాన్స్ ఉంది, వీడు ఎవరితో అయినా కనెక్ట్ అవుతున్నాడేమో, ఇట్లాంటిది ఒక చిన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసి వాళ్ళని కాస్త మెంటల్గా యాక్టివ్ ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జనరల్గా మనం బోర్ కొట్టేటట్టు మామూలు బట్టలు వేసుకొని వెళ్తాం. మంచి బట్టలు వేసుకొని, సెంట్ కొట్టుకొని, జుట్టు బాగా దూకొని, బాగా ఎక్సైట్మెంట్తో, ముఖంలో ఒక చిన్న నవ్వుతో, ఎక్సైట్మెంట్తో ఆఫీస్కి వెళ్ళండి. వీడు ఎక్కడైనా ఖాతా ఓపెన్ చేసాడేమో అన్న టెన్షన్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు మెంటల్గా, అంటే లైక్ టెన్షన్ ఉంటారు. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు చాలా పనులు జరుగుతాయి. సో మీరు ఎప్పుడైతే ఎమోషన్ లేకుండా డల్గా ఉంటారో రిలేషన్షిప్ గయా. ఇట్లాంటి చిన్న టెన్షన్ క్రియేట్ చేయండి. ఎక్కడ ప్రూఫ్ ఇవ్వకండి, కరెక్ట్గా ఖచ్చితంగా జరుగుతుంది, వీడు గ్యారంటీకి ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టినాడు అన్న ప్రూఫ్ ఎక్కడ ఉండకూడదు. బట్ జరుగుతుందేమో అన్న ఒక చిన్న టెన్షన్ క్రియేట్ చేయాలి. ఆ టెన్షన్ క్రియేట్ చేస్తే ఆ ఎక్సైట్మెంట్ భలే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మాకు నచ్చదు అంటారు, బట్ దాన్ని భలే ఎంజాయ్ చేస్తారు. అంటే నా దగ్గర ఒక విలువైన వజ్రం లాంటి అబ్బాయి ఉన్నాడు, వీడికి బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి, కావాలనుకుంటే వీడు ఎవరి దగ్గరికైనా దేని దగ్గరికైనా వెళ్తాడు, వీడికి అంత సీన్ ఉంది అనే ఒక టెన్షన్ అమ్మాయికి ఉండాలి. ఈ అబ్బాయి విషయంలో నాకు ఇంకోటి కనిపించింది ఏంటంటే, ఈ అబ్బాయి చూస్తానికి అంత అందంగా ఉండడట, అండ్ ఈ అమ్మాయి కాస్త అందంగా ఉంటుందంట. ఆ కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఏం చెప్పినా విన్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయి ఒక థీరీ నాకు చెప్పింది. అది కూడా ఒక పాసిబిలిటీ. ఈ అబ్బాయి కనుక చాలా కాన్ఫిడెంట్గా నవ్వుతూ బయట వాళ్ళతో మాట్లాడుతూ
అందం ఉన్నా లేకపోయినా నేను ఒక మాట చెప్తానబ్బా, అందరూ అందంతో కొట్టుకురారు. 100 మందిలో ఎప్పుడైనా సరే ఒకళ్ళిద్దరు అందంగా ఉంటారు, మిగతా 98 మంది శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం ఇంపార్టెంట్ అనే సొల్లు కబుర్లు చెప్పుకొని వింటూ ఉంటారు. ప్రాక్టికల్గా ఒక మాట మాట్లాడుకుందాం. అందరూ అందంగా ఉండరు. 98% మంది యావరేజ్ అబవ్ యావరేజ్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ వేరే క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాటకార్తనం, జోక్లు వేయటం, లేదంటే ఫిజికల్ షేప్ అనేది మెయింటైన్ చేసుకోవటం, మంచిగా వర్కౌట్ చేసి, ఇట్లా రకరకాల విషయాల మీద వర్కౌట్ చేసేసి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ మనం పెంచుకుంటూ ఉండొచ్చు. సో ఇట్లాగా దెర్ ఆర్ లైక్ 1000 ways టు డీల్ విత్ దిస్ అండి. ఎప్పుడైనా మీరు నాకు చాలా వాల్యూ ఉంది, బయట నాకు ఆఫర్లు ఉన్నాయి అనేవి ఆ అమ్మాయికి చెప్పకనే చెప్తే ఆ అమ్మాయి కొద్దిగా అలర్ట్గా ఉంటుంది. మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ఎదురు అమ్మాయి వర్క్ చేయాలి. ఇక్కడ చూస్తుంటే 24 గంటలు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్లీజ్ చేయడానికి వర్క్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని హ్యాపీ చేయాలి, హ్యాపీ చేయాలి, హ్యాపీ చేయాలని. ఈ అబ్బాయి చివరికి తన పేరెంట్స్తో మాట్లాడటం కూడా మానేశాడు. ఇంతలాగా ఒకవైపు నుంచే కనుక వెళ్తుందంటే ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఐ కెన్ డూ బెటర్, నాకు దీనికంటే బెటర్ ఆఫర్స్ వచ్చేది ఉండే. ఇంకా ఆ ఫీలింగ్ అమ్మాయికి వచ్చినప్పుడు ఈ అబ్బాయిని పట్టించుకోదు. నాకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, వీడు నన్ను మరీ నా చుట్టూ కుక్కలా తిరుగుతున్నాడు, ఇలాంటి ఒక ఫీల్ మీరు అమ్మాయి క్రియేట్ చేశారంటే అంతే సంగతులు. ఒక రిస్క్ అనేది అబ్బాయి తీసుకోవడానికి రెడీగా ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది. అదేంటంటే ఇది కాకపోతే నాకు 100 ఉన్నాయి, నువ్వు వద్దంటే చెప్పు. ఆ యాటిట్యూడ్ మీరు నోటితో ఎక్స్ప్రెస్ చేయకండి, బట్ కాన్ఫిడెంట్గా కనిపించండి. అవసరం లేదు, నేను ఇది చేయను, నువ్వు చెప్పావు ఐ లవ్ యూ, బట్ ఈ పని మాత్రం నేను చేయలేను, ఐఎమ్ సారీ, దీని గురించి నేను ఇంకా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఈ కాన్ఫిడెన్స్లో ఏం డిస్ప్లే అవుతుంది? వీడు క్లియర్గా నాకు నో చెప్తున్నాడు, గట్టిగా నాతో మాట్లాడుతున్నాడంటే వీడికి దమ్ముంది, నేను కాకపోతే ఇంకొక అమ్మాయి అయినా వీడికి దొరుకుతుందని. అలాంటి కాన్ఫిడెన్స్ మీరు అమ్మాయి ముందు కనుక చూపించకపోతే గయా. లైఫ్లో ఏం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా మీరు ఆ కాన్ఫిడెన్స్ని డిస్ప్లే చేయాలి. ఎప్పుడైతే అది చేస్తారో అక్కడ ఇన్హెరెంట్ రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే అలా చేస్తే అమ్మాయి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని. ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేయడంలోనే దమ్ము కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయాలి, రిస్క్ ఏదైనా వచ్చిందంటే కనుక దాన్ని భరించి తీరాలి. అదండి సంగతి. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, బట్ డ్యూరేషన్ ఎక్కువైపోతుంది. ఎడిటింగ్ చేసేటప్పటికి నాకు దోల తీరిపోతుంది, కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్. వెళ్ళబోయే ముందు చిన్న మాట, థ్యాంక్ యూ వెరీ మచ్ నా సపోర్టర్స్కి. ఇలాంటి వాళ్ళ వల్లే నాకు కంటెంట్ చేయడం కుదురుతుంది. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యూపీఐ ఐడి ఉంది, అక్కడి నుంచి మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. మీరు కూడా నన్ను ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీ ప్రశ్నలు నాకు పంపించవచ్చు.